PythonLife యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ దేని గురించి అంటే పైథాన్ ఇంట్రడక్షన్. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే అసలు పైథాన్ అంటే ఏంటి, ఎవరు డెవలప్ చేశారు, అండ్ అదేవిధంగా పైథాన్ ఏ ఎక్స్టెన్షన్ యూస్ చేస్తాము, అండ్ అదేవిధంగా పైథాన్ ఎందుకు పాపులర్ అయ్యింది అనేది పూర్తిగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ పైథాన్ అంటే ఏంటి, సింపుల్ గుర్తుపెట్టుకోండి. పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో కంపేరింగ్ టు మీరు మిగతా కూడా చూసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే సి కానీ, C++ కానీ, జావా కానీ, జావా స్క్రిప్ట్ కానీ, C# కానీ, ఆర్ కానీ, ఇవన్నీ కూడా ఏంటివి, అవి కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసే. సో పైథాన్ కూడా ఏంటి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే ప్లానింగ్, ఆల్గరిథమ్స్, ఓకేనా. కోడింగ్ అంటే ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్. ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఓకేనా. సో పైథాన్ అంటే ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఒకవేళ వాట్ ఈజ్ పైథాన్ అని మీరు అడిగినట్లయితే మీరేం సమాధానం చెప్పాలి అంటే పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ హై లెవెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పాలి. అంటే పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ని సపోర్ట్ చేస్తుంది, అదేవిధంగా హై లెవెల్ ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు, అండ్ అదేవిధంగా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మీరు డెఫినేషన్ అయితే చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. సరే, సో ఎవరు డెవలప్ చేశారు ఈ పైథాన్ అంటే పైథాన్ని డెవలప్ చేసింది గుడియో వాన్ రోసమ్. సో ఎప్పుడు కనిపెట్టిండు అంటే 1991లో దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. సో దేన్ని బేస్ చేసుకొని డెవలప్ చేయడం జరిగిందంటే ABC అనే ఒకటి ఉంటుంది అనమాట. సో దాన్ని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. సో లైక్ ఇతను ఎవరు అంటే ఇతను ఒక డచ్ ప్రోగ్రామర్. సో మీకు నార్మల్గా లైక్ ఎలా అంటే మీ సిస్టంలో లైక్ ఆడియో ఫైల్స్ ఎలా ఉంటాయంటే .mp3 ఎక్స్టెన్షన్తో ఉంటాయి, PDF ఫైల్స్ .pdfతో ఉంటాయి, వీడియో ఫైల్స్ .mp4తో ఉంటాయి, అదేవిధంగా ఇమేజ్ ఫైల్ .jpgతో ఉంటాయి కదా. ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే పైథాన్ అనేది కూడా .py ఎక్స్టెన్షన్తోనే ఉంటుంది మనకు ఫైలు. మీకు C లాంగ్వేజ్ కంపేర్ చేసుకున్నట్లయితే .cతో ఉంటుంది, C++ .cppతో ఉంటుంది, జావా అనేది .javaతో ఉంటుంది, జావా స్క్రిప్ట్ అనేది .jsతో ఉంటుంది కదా. ఇది కూడా అంతే అనమాట. పైథాన్ అనేది .py ఎక్స్టెన్షన్తో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ ఫైల్ రాయాలనుకుంటే దాని కోడ్ సింపుల్గా ఫైల్ నేమ్ .py ఎక్స్టెన్షన్తో మీరు సేవ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్ అనేది ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. ఎందుకు యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అంటే పైథాన్ అనేది ఈజీ టు అండర్స్టాండ్, ఓకేనా, ఈజీ టు రైట్ టు కోడ్. సో ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈజీగా కోడ్ రాయొచ్చు కంపేరింగ్ టు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో పోల్చుకుంటే, ఓకేనా. సో అసలు పైథాన్ అనే నేమ్ ఎందుకు వచ్చింది, పైథాన్ అంటే స్నేకా అంటే కాదు. సో ఇక్కడ మనకి మోంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అని చెప్పేసి BBC ఒక కామెడీ లైక్ సంథింగ్ ఒక సిరీస్లో ఈ ఒక సిరీస్ అనమాట, BBC ఛానల్లో వచ్చే ఒక సిరీస్ నుంచి ఈ మోంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనే ఒక షో నుంచి ఈ పైథాన్ అనే వర్డ్ క్యాచీగా ఉంది కాబట్టి ఈ వాన్ రోసమ్ ఏం చేసిందంటే దాన్ని పిక్ చేసుకోవడం జరిగిందనమాట. సో పిక్ చేసుకొని ఆ నేమ్ అయితే పెట్టడం జరిగింది. తర్వాతకి ఆ పైథాన్ లోగో అనేది మనకి స్నేక్లా మారడం జరిగింది. కాకపోతే దాన్ని ఫస్ట్ నుంచి అయితే స్నేక్ అయితే ఏం రిప్రజెంట్ చేయలేదు వాళ్ళు, ఓకేనా. సంథింగ్ ఒక సర్కస్ ఒక షో నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఆ నేమ్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్ ఎందుకంత పాపులర్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మెయిన్ రీజన్ వచ్చేసరికి లార్జ్ కమ్యూనిటీ. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే సమ్ లైక్ మిలియన్స్ ఆఫ్ డెవలపర్స్ ఉన్నారు మన పైథాన్కి, ఓకేనా. సో చాలా మెంబర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. సో అందుకోసమే ఈ పైథాన్కి లార్జ్ కమ్యూనిటీ ఉంది. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి లైక్ హౌ మెనీ పైథాన్ డెవలపర్స్ ఇన్ ది వరల్డ్ అని కొడితే సమ్ మిలియన్స్లో వస్తుంది కౌంట్, ఓకేనా. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైక్ ఎందుకు పాపులర్ అయిందంటే ఒకటి కమ్యూనిటీ, అదేవిధంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చాలా లైబ్రరీస్ ఉంటాయి. మోర్ దెన్ మీరు ఒకసారి సెర్చ్ చేసినట్టయితే 13 lakh అరౌండ్ ఉంటాయి అన్నమాట.
ఓకేనా. సో మీకు చాలా లైబ్రరీస్ ఉంటాయి, ప్యాకేజెస్ ఉంటాయి, మాడ్యూల్స్ ఉంటాయి, ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. అంటే మీరు ఏమి చేయాలనుకున్నా కూడా మీకు ప్రతి ఒక్కటి చేయడానికి ఇక్కడైతే మీకైతే ఇవైతే హెల్ప్ చేస్తాయి అనమాట. సో మీరు వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే లైక్ వెబ్ ఓరియంటెడ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. అండ్ మీరు ఇమేజ్ ప్రాసెసింగ్ చేయాలంటే దానికి సంబంధించిన లైబ్రరీస్ ఉంటాయి. ఆడియో ప్రాసెసింగ్ చేయాలంటే ఆడియో ప్రాసెసింగ్ సంబంధించిన లైబ్రరీస్ ఉంటాయి. ఓకేనా. సో మీరు టెక్స్ట్ ప్రాసెసింగ్ చేయాలంటే టెక్స్ట్ ప్రాసెసింగ్ చేసిన లైబ్రరీస్ ఉంటాయి. సో మీరు ఏమి చేయాలనుకున్నా కూడా మీకు ఇక్కడ ప్రతి వాటికి లైబ్రరీస్ ఉంటాయి, ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, మాడ్యూల్స్ ఉంటాయి, ప్యాకేజెస్ ఉంటాయి. ప్రతి ఒక్కటి మీకు అవైలబుల్గా ఉంటుంది పైథాన్లో. సో అందుకు పైథాన్ అనేది మెయిన్గా పాపులర్ జరిగిందనమాట. సో ఓవరాల్గా మీరు ఏం అర్థం చేసుకోవాలంటే సింపుల్గా ఒక సమ్మరీ అయితే చెప్తాను చూడండి. లైక్ ఓవరాల్గా పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, అదేవిధంగా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది .py ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకుంటాము. పైథాన్ అనేది కనిపెట్టింది ఎవరు అంటే డెవలప్ చేసింది ఎవరంటే గూడియో వాన్ రుసమ్ ఇన్ 1991. ఓకేనా. సో ఇది తప్పనిసరిగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నేను నెక్స్ట్ మంత్ ఒక కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పైథాన్ కోర్స్ స్టార్ట్ చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఫ్రీ డెమో ఇస్తాను, చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ.